మరి ఇప్పుడు ఈ జూబ్లీస్ లో గెలిపిస్తే పథకాలన్నీ ఇచ్చేస్తా అంటున్నారు కదా. గెలిపిస్తే ఇస్తాడు ఇక ఒడ్డెక్కినాక గడ్డి చూపెడతాడు గడ్డి గడ్డి తిని బతుకురు అంటాడు. ఇంకేమున్నది సో మరి ఇక్కడ కాంగ్రెస్ నుండి ఎవరు పోటీ చేస్తారు తెలుసా? మాకు తెలియదు అయ్యా, తెలవదా? మాకు తెలియదు. నవీన్ యాదవ్ పేరుందా? నాకు తెలియదు నాయన, పార్టీల గురించి ఏం తెలియదు. మా పని ఏందో మేమేందో అంతే. మాకేం తెలియదు. సో మరి ఓటు అయితే మరి ఎవరికి వేద్దాం అంటావు మరి ఈసారి? ఎవ్వరికి వేయను ఓటు. అంతేనా? మేమైతే మేము ఇద్దరం ఎవరికి వేసు లేదు, ఓటు వేసుడే లేదు. ఇక ఓటు అనేది వేయాలి కంపల్సరీ. ఏతే ఏముంది, వాళ్ళని బతికిచ్చుడు అవుతుంది. ఓటేసి 10 మందిని కలిసి ఓటేస్తేనే 10 మంది నడిస్తేనే బాట అవుతుంది. అంతేనా? 10 మందికి వెళ్తేనే నువ్వు పెద్ద సీఎం అయినావు. మరి వాళ్ళను న్యాయమని చూడాలి కదా. ఏం లేదు, చూసలేదు, ఏం లేదు. మరి ఇందాక అన్నావుగా మరి వాళ్ళ భార్యకి ఓటు వేయాలని చెప్పేసి. అంటే ఆయన చేసిండు కదా, ఆయన వాళ్ళు నిలబడతారు అంటే వేయాలన్న అట్లా. సో అంటే పథకాలు ఇవ్వడంలో ఇంత ముందు కేసీఆర్ బెటర్ అంటావా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బెటర్ అంటావా? రేవంత్ రెడ్డి అయితే వచ్చిన కానీ ఏం చేయలే. ఫ్రీ బస్సులల్లా ఉద్యోగదారులు బాగా నౌకర్లు చేసేటోళ్ళు 24 గంటలు పని పాట పనికి వాసిన వాళ్ళు తిరుగుతారు బస్సులల్లా. మేము ఎందుకు పోతాం? వచ్చి పొద్దునాక కష్టపడి చేసి 10 రూపాయలు చేసి రెంట్ కట్టుకోవడం. ఆ టైం వరకు ఫ్రీ బస్ వాళ్ళట దాదాపుగా నెలకి 3-4 వేలు మిగులుతున్నాయట ఆడవాళ్ళకి. మాకు తెలియదు నాయన, మేము పోం ఎక్కువ.